నిన్న ఫలప్రదాత అని అన్నాం. ఆ ఫలము దుష్టఫలం కూడా కావచ్చు, మనకి దుఃఖం కలిగించేది కూడా కావచ్చు. దాన్ని కూడా ప్రసాద బుద్ధితో స్వీకరించగలిగితే అప్పుడు మన మనస్సులో శౌచము, ఆభ్యంతర శౌచము ఉన్నట్టుగా అవుతుంది. చాలామంది ఆ స్థాయికి రాలేరు. ఎప్పటికప్పుడు నేను స్వామి నీకు 100 కొబ్బరికాయలు కొడతానంటాడు. ఎంత అవివేకమైన స్థితితో చూడండి. మరి వెంకటేశ్వర స్వామి గారి హుండీలో చాలా కానుకలు వేస్తూ ఉంటారు. వేనివ్వండి, వాళ్ళ భక్తి, వాళ్ళ శక్తి మొదలైన దాన్ని బట్టి వేస్తూ ఉంటారు. కానీ దాని వెనకాల నిర్వ్యాజము అనేటువంటి లక్షణం ఉందా, భయం ఉందా, ఇంత వెయ్యకపోతే చంపేస్తాడు ఈయన అనేటువంటిది ఉందా అనేది చూడాలి. సత్యనారాయణ వ్రతంలో మనకి ఇట్లాగే అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినట్టుగా స్వామివారు రాస్తారు. అదంతా అర్థవాదం అంటారు. అర్థవాదం అంటే ఏమిటంటే దాంట్లో రహస్యం తెలుసుకుని ఏ విధమైనటువంటి జంకు గొంకు లేకుండా భగవంతుణ్ణి పూజ చేయాలి. ఆ పూజ కూడా శాస్త్ర విధానోక్తంగా చేయాలి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అంటోంది భగవద్గీత. ప్రొసీజర్, శాస్త్ర విధానం అంటే ప్రొసీజర్ అన్నమాట. దాన్నే కల్పం అంటారు. సత్యనారాయణ వ్రత కల్పం. కల్పం అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, మధ్యలో ఏం చేయాలి, ఏ ఉపచారాలు చేయాలి, ఆ ఉపచారాలు దేని తరువాత ఏది చెయ్యాలి మొదలైందంతా కల్పం ఉంటుంది. ఆ కల్పం ప్రకారమే చేయాలి. ఆ కల్పము నాకు తెలియదు అని అంటే తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు ఏం చేయాలి అని అంటే కేవలం భక్తితో చేస్తే పర్వాలేదు. కాబట్టి ఈ విధానం అంతా కూడా తెలుసుకుని చేయాలి. కానీ చాలామంది మనందరికీ, మనలో కూడా చాలామందికి తెలుసును, ఎవరికి వాళ్ళకి పరీక్షకు తెలుసును. ఎందుకు వెంకటేశ్వర స్వామి వారిని చూసొస్తాము, నాకేదో ప్రమాదం వచ్చింది, ఆయనకి పేరే పెట్టాం కదా, అద్భుతమైన పేరు పెట్టాం, చాలా ఆశ్చర్యకరమైన పేరు, ఆపద మొక్కులవాడు అని. మనకి ఆపద వస్తే అప్పుడు మొక్కుకొని ఆ మొక్కు తీరుస్తామన్నమాట. అంటే ఆయనకి పని ఏమిటంటే ముందర మనకు ఆపదలు తయారు చేసి పెట్టడం, ఆ తర్వాత అవి తొలగించుకోవడానికి వెళుతూ ఉండడం. ఇదంతా మనకు వెంకటేశ్వర స్వామి వారి మీద అచంచలమైనటువంటి నిర్వ్యాజమైనటువంటి భక్తి కలగటానికి మార్గాలే. కానీ అందులో కీలకమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున. వర్షకాలంలో బురద అంతా వస్తుంది నీళ్లల్లోకి. అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ ఉరవళ్ళు పరవళ్ళు దొక్కుకుంటూ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ బురద ఉంటుంది. ఆ నీరు స్వచ్ఛమైనది నీరు కాదు. ఆ అడవులలో ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి కట్టెలు, కంపలు మొదలైనవన్నీ వస్తూ ఉంటాయి. పాములు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. గోదావరి మొదలైన నదులకు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు పాములు అవి వస్తూ ఉంటాయి. రాజమండ్రి దగ్గర నుంచి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దానికి అలవాటు పడిన వాళ్ళు ఒక డొక్కు డబ్బా దాన్ని తీసుకుని వెళ్ళి ఆ కట్టెలు మొదలైనవి పక్కకి లాక్కుంటూ ఉంటారు. చాలా ఉద్వేలంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఒడుపుగా వాటిని అన్నింటినీ కూడా ఆ కట్టెల్ని చేసుకుని, ఒక వరద వస్తే వాళ్ళకు ఒక పండగ. అవన్నీ పెద్దగా అమ్ముకోవటానికి, దానికి సొమ్ము చేసుకోవటానికి పనికొస్తుందన్నమాట. కాబట్టి అటువంటి నీరు వర్షకాలంలో ఆ కల్మషమైనటువంటి నీరు, ఆ నీరంతా కూడా శరత్కాలం వచ్చేటప్పటికీ అగస్త్యోదయం అంటారు. అగస్త్య నక్షత్రం ఉదయించేటప్పటికీ ఈ నీరంతా తేరుకుంటుంది. అందులో ఉండేటువంటి బురదంతా అడుక్కి దిగిపోతుంది. స్వచ్ఛమైన నీరు పైకొస్తుంది. సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున ఆత్మగతంబైన మాలిన్యంబునపకర్షించు. భగవంతుడు అక్కడ కూర్చున్నాడంటే ఇంకా మాలిన్యం అనేది ఎక్కడుంటుంది? సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటి ఉండడానికి అవకాశం లేదు.
చీకటి ఉంది అంటే సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉన్నాడంటే చీకటి ఉండదు. అవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. ఆత్మగతంబైన మాలిన్యంబునపకర్షించు కావున భరితోదగ్ర నిదాఘతప్తుడగున పాంధుండు అరణ్యాది సంచరణ క్లేశ సముద్భవంబగు పిపాసంజెంది ఆత్మీయ మందిరముంజేరి గతశ్రముండగుచు ఎందేనించనంబోని భంగి రమాధీసు పదారవిందయుగ సంగీభూతుడై మానునే. ఓ చక్కటి ఉదాహరణ చెప్పారు, దృష్టాంతం చెప్పారు. ఓ మనిషి బయలుదేరాడు, ఏదో పని, అరణ్యాలు, కంపలు, కట్టెలు అవన్నీ కూడా తిరుగుతున్నాడు. అక్కడ పిపాస కలిగినప్పుడు, దాహము, నీళ్లు తాగాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు సరైనటువంటి నీరు ఎక్కడ దొరకదు. చాలా చాలా కష్టపడి తూలుచు, అయ్యో దాహము, నాలుక పిడతగట్టుకుపోతోంది అని ఉద్వేగంతో వచ్చి ఇంట్లో పడి చాలా చక్కగా శ్రేష్టమైనటువంటి నిర్మలమైనటువంటి నీళ్లు తాగిన తర్వాత ఇది బాగలేదు, అక్కడికి వెడదామని మళ్ళీ అనిపిస్తుందా? ఆ అడవికి పోవాలి అనేటువంటి భావన కలుగుతుందా? అలాగా ఇంకో చోటికి పోవటానికి ఇష్టపడకుండా హాయిగా సుఖంగా వీడుంటాడు. ఇక్కడ భగవంతుడు తన హృదయంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి విధంగా చేసుకున్నటువంటి వాని స్థితి ఆ రకంగా ఉంటుంది. అక్కడి నుంచి వాడు భ్రష్టుడు గాడు, జారిపోయే ప్రమాదం ఉండదు. అదీనుంగాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంగమం ఏ ప్రకారంబునంగలిగే అది నిర్నిమిత్తంబునంజేసియో కర్మంబునంజేసియో ఆ క్రమంబునా కెరిగింపుము అని. అయ్యా, నాకు ఇందులో నా మనస్సు రమిస్తోంది, నువ్వు చెప్పినటువంటి కథలలో, భాగవత కథలలో నాకు హాయిగా ఉంది. నేను సంసారంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో, గహనమైన ప్రదేశాల్లో తిరిగి ఆ దాహం వేసి ఆ దప్పిక తీర్చుకోవడానికి కోసం నీ వంటివా అని ఒక శ్రేష్టమైనటువంటి మందిరంలాగా నిన్ను ఆశ్రయించాను. కాబట్టి నిన్ను విడిచిపెట్టి పోను. నేను నాకు కావాల్సింది ఏమిటంటే కొన్ని విషయాలు చెప్పు అని మెల్లగా విషయంలోకి దిగుతున్నాడు. అదియునుంగాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు, పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మకు ఏ సంగము లేదు, అంటూ ఏ విధమైనటువంటి మాలిన్యము లేదు. ఇప్పుడు భూమి ఉందనుకోండి, దాని మీద అనేకమైనటువంటి మలినాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ సహజంగా ఉండేవి కొన్ని, మనం ఇచ్చేవి కొన్ని. ఆ రకమైనటువంటి మాలిన్యములన్నీ ఉన్నాయి. జలములో మాలిన్యం ఉంటుంది, అగ్నిలో మాలిన్యం ఉంటుంది, ఎందుకంటే బూడిద కనిపిస్తోందిగా మనకు. వాయువులో ఈ దుష్టమైన వాసనలు మొదలైనవి కలిగిపోయి అక్కడ మాలిన్యం ఉంటుంది. ఆకాశంలో ఏ మాలిన్యం లేదు. పంచభూతాల్లో ప్రతి భూతంలోనూ మాలిన్యం ఉంటుంది. ఆ చిట్ట చివరి ఆకాశంలో మాలిన్యం ఉండదు. ఎందుకు? దానికి సంగము లేదు, అంటుకోవటం అనేటువంటిది లేదు. కాబట్టి సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంసర్గం చేత మాలిన్యం వస్తుంది, భూత సంసర్గం లేకపోతే నిర్మలత్వం వస్తుంది. భూత సంగమంబు ఏ ప్రకారంబునన్ కలిగి అటువంటి ఆ భూత సంసర్గము దానికి ఎట్లా కలిగింది ఆత్మకు అంటే ఏ విధమైనటువంటి సంపర్కము, అంటు సొంటు అనేవి లేకుండా ఉండవలసినటువంటి ఆత్మ ఈ పంచభూతాలతో సంసర్గాన్ని ఎందుకు పొందింది అంటే దీన్నే ఏమంటారు? ఆది కారణం. మాయా సంసారము అనేటువంటి దానికి మొట్టమొదటి కారణం అనేటువంటిది ఏ రూపంగా ఏర్పడింది అని మనకు వచ్చేటువంటి సందేహం లాంటి సందేహాన్ని మన కోసం సుఖమహర్షి ముందర పెడుతున్నాడు ఒక ప్రశ్న రూపంలో పరీక్షిత్ మహారాజు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అనుసంధానం చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు మనం అందరం కూడా పరీక్షిత్తు ఉన్న స్థితిలో ఉండవలసిన వారము. మనలో పరీక్షిత్తుకి సంబంధించినటువంటి జిజ్ఞాస వంటిది మన మనస్సులో చెలరేగాలి. అఫ్కోర్స్ సందేహం లేదు, పరీక్షిత్తు మనకంటే చాలా రెట్లు పై స్థాయిలో ఉన్నాడు, కానీ మనం అతని స్థాయికి అందుకోవాలి.
ఆయన కంటే కొన్ని వేల రెట్లు స్థాయి పైలో ఉన్నాడు సుఖమహర్షి. ఆయన అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం మనం ఈయన్ని పరీక్షిత్తుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తే మన మనస్సులో ప్రశ్న పుడుతుంది. ప్రశ్న అంటే అర్థం ఏమిటంటే సమాధాన అపేక్ష ఉన్నటువంటిది. సమాధానము అనే మాట ఉంది అంటే చక్కగా ఏది వింటే బుద్ధిలో ఇంకా ఏ విధమైనటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి భావన కలగదో అది సమాధానము. సమాధానం అంటే అటువంటిది అనమాట. ఏదో పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే దీనికి సమాధానం రాయండి అని అంటే ఆ సమాధానం అనేటువంటిది అది కాదు. ఆధానము, చక్కగా నిండుగా ఏదో ఒకదానిని అక్కడ ఉంచటం సమాధానము అని ఆ శబ్దానికి అర్థం అన్నమాట. కాబట్టి పరీక్షిత్తు ఏదో కేవలము ఆత్మోద్ధరణ కోసమే అయితే ఈ పుస్తకం మనకు అక్కర్లేదు. భగవంతుడు వ్యాస భగవానుల వారు భాగవతాన్ని మనకి ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఆ భాగవతంలో నీవు పరీక్షిత్తు అయి విచారణ చెయ్యి. వివేకం కావాలి మనిషికి. ఏది ఇదేమిటి అదేమిటి అని తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా విశ్వతత్వమేమిటో తెలుసుకోవాలి, విశ్వేశ్వర తత్వం ఏమిటో తెలుసుకోవాలి. విశ్వేశ్వర తత్వాలు రెండు కలిసే ఉంటాయి ఎప్పుడూ కూడా. ఎందుకనంటే విశ్వమంతా ఆయనే కనుక. విశ్వతత్వం తెలిస్తే ఆ విశ్వతత్వం అనేటువంటిది బాగా మనకి తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక తెర ఉంది, వెండి తెర మీద, మిగతా భాగం అంతా వెండి తెర మీద చూడండి అని పాతకాలంలో అంటూ ఉండేవాళ్ళు. చూడండి, మనం ఏం చూస్తున్నాము? ఆ తెర మీద ఆడుతున్నటువంటి నాట్యాన్ని చూస్తున్నాం, కథను చూస్తున్నాం, సినిమాను చూస్తున్నాం, చలన చిత్రము. అంతా అయిపోయిన తర్వాత జనగణమన పాడేసిన తర్వాత ఆ లైట్ వెలుగులో మనకేం కనిపిస్తుందండి? ఏ బొమ్మ, ఏ రంగు, ఏ వికారము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కర్టెన్ కదా మనకు కనిపిస్తుంది. అది విశ్వేశ్వరుడు. ఈ ఆడేటువంటి నాటకం అంతా కూడా విశ్వము. ఇది తెలియాలి, అది తెలియాలి మనకి. కనుక పరీక్షిత్తు అడుగుతున్నాడు, అదీనుంగాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంగమం బెట్లు కలిగే. భూతంతో కలయిక అనేటువంటి, భూతాలంటే పంచభూతాలు, పృథివ్యప్ తేజో వాయు ఆకాశాలు, నేల, నిప్పు, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఈ 5 వీటితో సంపర్కం కలిగింది. మనం ఏం చేస్తూ ఉంటాం చూడండి, మనం కూడా లోకంలో 2 వస్తువుల్ని కలిపామనుకోండి, కొత్త వస్తువు తయారవుతోంది, కొత్త గుణం ఏర్పడుతోంది. అంతే కదా. ఓ పచ్చడి చేసుకుంటాం, మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడిలో 4-5 పదార్థాల యొక్క కూర్పు ఉంటుంది. కేవలము మామిడికాయ తిన్న రుచి మాత్రమే ఉండదు. కేవలము ఆవపిండి అనేటువంటిది నోట్లో వేసుకుంటే ఆ రుచి రాదు. కేవలము ఉప్పు కాదు, అందులో ఉండే శనగింజలు కాదు, నూనె కాదు, వీటన్నిటికీ ఒక్కొక్క వస్తువు యొక్క గుణము కొంచెం రెండవ దాంట్లో ప్రవేశించి అదంతా ఒక క్రొత్త రుచిని కలిగిస్తుంది. ఆ విధంగానే భూత సంగము వల్ల అనేకమైనటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి, సృష్టి అంతా ఏర్పడింది. భూత సంగమం ఏ ప్రకారం బునన్గలిగే అంటే ఏమిటి అడుగుతున్నాడనమాట ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్న పరీక్షిత్తుకు వచ్చింది, ఈ ప్రపంచ ఉత్పత్తి ఎలా జరిగింది? ప్రపంచ ఉత్పత్తి దేనివల్ల జరిగింది? భూత సంగమం వల్లనే జరిగింది. అది నిర్నిమిత్తంబో కర్మంబునంజేసియో ఆ క్రమంబునా కెరింగింపుము. అది నిర్నిమిత్తము. నిర్నిమిత్తం అంటే ఏ కారణం లేకుండా అట జరిగిపోతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టులో మంచి శ్రేష్టమైనటువంటి పండు ఒకదాని కనిపిస్తే మనం కర్ర పుచ్చుకుని దాన్ని కొట్టి కింద తీసుకుంటున్నాం. లేదు, అదొక పద్ధతి. ఆ పండు బాగా పాకానికి వచ్చిన తర్వాత ఒక స్థితిలో పట్టు, ఆ తొడిమ పట్టు నుండి జారిపోతుంది.
ఆ జారిపోవటం సహజం. మనం జారే చేస్తే అది కృత్రిమం. ఈ సృష్టి అంతా అలా కృత్రిమంగా ఏర్పడిందా, సహజంగా ఏర్పడిందా అని పరీక్షిత్తుకి ప్రశ్న వచ్చింది అని అంటున్నాడు. ఇంకా చెబుతున్నాడు. ఇక్కడ మన ఈ జనమేజయుని ప్రశ్న చాలా సుదీర్ఘమైన ప్రశ్న. ప్రశ్నపత్రం చాలా పెద్దగా ఉంది. ఎవ్వని నాభియందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబువడమే అందుదయించి సర్వావయవ స్ఫూర్తి తనరారునట్టి పితామహుండు కణగి ఎవ్వని అనుగ్రహమున నిఖిల భూతముల సృజించే ఉత్కంఠతోడ అట్టి విధాత ఏ అనువున సర్వేషు రూపంబు కనుగొనె రుచిరభంగి ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నడినజునకును ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబుగలదే చెబుమా అతి దయాసాంద్ర యోగి కులాబ్ధిచంద్ర. ఆ సుఖమహర్షిని 2 సంబోధనలతో చెప్తున్నాడు. అతి దయాసాంద్ర, నీ దయ చాలా ద్రవంలాగా ఉంది. అంటే ద్రవమైనటువంటిది ఎక్కడో ఒక చోట నిలిచిపోదు, అవతల వాళ్ళకి లోపలికి ప్రవేశిస్తుంది. అటువంటి దయ కలిగినటువంటి వాడు. యోగి కుల అబ్ధిచంద్ర, యోగుల కులము అనేటువంటి సముద్రానికి చంద్రుడి వంటి వాడివి. యోగి అని అంటే పరమాత్మ జ్ఞానంతో యోగము కలిగిన వాడు అని. అటువంటి యోగి కులముకు అబ్ధికి చంద్రుడి వంటి ఓ సుఖమహర్షి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అడిగారు. దీన్నే భగవద్గీతలో ఏం చెప్పారంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పారు. ఇది సంప్రదాయం అంటారు. మహావిషయాలు వేటిని కూడా నాపృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని ధర్మశాస్త్రం చెబుతోంది. అడగందే ఎవరికి ఏమీ చెప్పవద్దు. అందులో మహావిషయాలు వేదాంత రహస్యాలనేవి అసలు చెప్పకూడదు అని అన్నారు. ఏమిటండి, ఎందుకండి అని అంటే, చెబితే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అవతలవాడు దాన్ని సరిగా వినియోగించుకోడు. వాడికి థర్స్ట్ ఉండాలి, దాహం ఉండాలి, తెలుసుకోవాలి అనేటువంటి విపరీతమైన అత్యధికమైనటువంటి కోరిక ఉండాలి. ఆ ఉన్నప్పుడు వాడు అడగాలి. ఎట్టా అడగాలిట? చాలా జాగ్రత్తగా దానికి ఒక పద్ధతి చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన, మొట్టమొదటిగా ప్రణిపాతం చేయాలన్నారు. సాష్టాంగ దండ ప్రణామం చేయాలి గురువుగారికి. అష్టాంగ దండ ప్రణామం, 8 అంగములతో కూడిన దండము వలె చేసేటువంటి నమస్కారం అన్నమాట. దాన్ని చేయాలి. ఎందుకు చేయాలండి? గురువుగారికి ఎందుకంత పొగరు? నాకు సాష్టాంగ దండ ప్రణామం చేయాలి అని ఎందుకు అనుశాసిస్తున్నాడు? దానివల్ల ఆయనకేం ప్రయోజనం వస్తుంది? ఆయనకేం ప్రయోజనం రాదు, మనకి ప్రయోజనం వస్తుంది. సాష్టాంగ దండ ప్రణామం చేయటం అంటే అర్థం ఏమిటంటే, నాలోని అహంకారము అనేది లేకుండా చేసుకుంటున్నాను అని చెప్పటం. మనకు భయంకరమైన రోగాలు 2 ఉన్నాయని అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఒకటి అహంకారము, ఇంకొకటి మమకారము. నాది నేను అనుకోవటం. ఈ నాది నేను అనేవి 2 కూడా పెద్ద భయంకరమైనటువంటి తెరలు. సాష్టాంగ దండ ప్రణామం చేయటంలో మనకు అటువంటి భావన వస్తుంది. అంటే అయ్యా నేనేం లేను, నేను నీలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నాను, నాలో ఉండేటువంటి మమకారాన్ని అహంకారాన్ని దార్చివేసుకుంటున్నాను అనే దాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడం ప్రణిపాతం. తద్విద్ధి ప్రణిపాతేన. తరువాత పరిప్రశ్నేన, అడగాలి, చాలా జాగ్రత్తగా అడగాలి. ఏంటంటే దీని సంగతి ఏంటి అన్నట్టుగా అడిగితే అది చాలా అసహ్యమైనటువంటిది. అవతల వాడికి చెప్పబుద్ధి కాదు. ఒకవేళ చెప్పిన వంచనతో చెప్తాడు, సరైనటువంటి విషయం చెప్పాడు. పరిప్రశ్న చేస్తూ ఉండాలి. ఆ పరిప్రశ్న అంటే ఏమిటి? నాకు ఇది తెలుసుకోవాలి అని ఉంది అనేటువంటి విషయాన్ని అవతల వానికి తెలియజేసేట్టుగా మళ్ళీ 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 అడుగుతూ ఉండాలి. పాతకాలపు గురువులు ఎవడైనా దొరికితే చాలు, పట్రా నీకు పాఠం చెబుతాను అని అనేవాడు కాదు. వాడు సాధారణంగా ఒక పట్టాన్ని నోరు విప్పి పాఠం చెప్పేవారు కాదు. అందుకనే ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో 6 శిష్యులు
పిప్పలాదుడనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మాకు బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పండి అని అడిగితే ఆయన ఎంత మంచి విద్యార్థులు దొరికారు, చాలా దాహం ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు అని కూర్చోండిరా మీకు చెబుతాను అని చెప్పలే. ఒరే నాయన మీరు మా ఆశ్రమంలో 1 సంవత్సరం కాలం ఉండండి. సంవత్సరం కాలం, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 365 రోజులు ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అన్నిటినీ పరిశీలన చేస్తూ ఉండండి, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా చూడండి. చూసిన తర్వాత సంవత్సరం ముగిసిన తర్వాత యది విజ్ఞాస్యామః, భారతీ తీర్థస్వాముల వారు చాలా అద్భుతంగా చెప్పారు దాని గురించి. యది విజ్ఞాస్యామః, మాకు తెలిసే సంవత్సరం అయిన తర్వాత మీకు ఏం చెప్పాలో ఆ తత్వం అంతా మాకు సంపూర్ణంగా తెలిసినట్టు మాకు నమ్మకం కలిగితే అప్పుడు చెబుతాము అన్నారు. అక్కడ శంకర భగవత్పాదుల వారు భాష్యంలో రాశారని భారతీ తీర్థస్వాముల వారు చెప్పారు. ఇది యది విజ్ఞాస్యామః అనేది సందేహాన్ని అభివ్యక్తం చేసే మాట కాదు, వినయానికి సంబంధించిన మాట. విద్య యొసగును వినయంబు అని కదా మనం మామూలుగా నేర్చుకున్నది. ఆ వినయం అంటే విద్యా విషయంలో నేనై పూనితి అని ఎవరికైనా భావన ఉంటే విద్య దూరంగా తొలగిపోతుంది. కాబట్టి వినయం ఉండాలి అని ఆ శిష్యులు 6గురికి కూడా ఈ మాట చెప్పాడు. అయితే వాళ్ళు ఇదేంటి ఆ సంవత్సరం కాలం వేస్ట్ చేయటమా అని తోక ముడిచి వెళ్ళిపోలే. సంవత్సర కాలం అక్కడ ఉన్నారు. సంవత్సర కాలము పరిశీలించారు. అంటే ఏమిటంటే విద్య అనేటువంటిది అడిగిన వెంటనే అవతల వాడికి చెబితే దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాడు ఉంటే విద్యకు ద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకోసం వీళ్లలో ఉన్న నిష్ఠ, నేర్చుకోవాలి అనేటువంటి భావన వాళ్ళలో ఎంత గట్టిగా ఉందో దాన్ని తెలుసుకోవడానికి సంవత్సరం ఉండమన్నాడు. ఉన్నారు పాపం వాళ్ళు. ఆ తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ప్రశ్న అడిగారు. దానికి చక్కని సమాధానం చెప్పాడు. అదే ప్రశ్నోపనిషత్తు అని ఒక 10 ఉపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తు. ఆ ప్రశ్నోపనిషత్ సౌరభమని నేను ఒక పుస్తకం కూడా రాశాను. కాబట్టి అలా అడగాలి. దాన్ని ఏమంటారని పరిప్రశ్న అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. ఆ పరిప్రశ్నతో పాటు గురువుకి సేవ చేస్తూ ఉండాలి. గురువుకి సేవ చేస్తూ ఉండాలంటే ఆ సేవ అనేటువంటిది చాలా చోట్ల విపరీతార్థాలకు పోయింది. సేవ చేయడం అంటే అర్థం ఏమిటి? కాళ్ళు పట్టుకోవడం, ఆయనకు కావాల్సిన వస్తువులు వాహనాలు అన్నీ ఇంటికి చేరుస్తూ ఉండటం మొదలైనటువంటివి. ఇది కాదు సేవ అంటే. ఆ గురువునందు భగవంతుడు అనేటువంటి భావన పెంపొందుతూ అతనికి ఏది అవసరమవుతుందో దాన్ని చేస్తూ ఉండడం. చమత్కారంగా మా మాస్టర్ ఒక ఆయన ఒక విషయం చెప్పారు. హనుమంతుడు శ్రీరామచంద్రుడిని ఒక కోరిక కోరాట. స్వామి, చమత్కారంగా ఊరికేదా, అదేమి సత్యం కాదు, మనం దాన్ని యథార్థంగా తీసుకోనక్కర్లేదు. స్వామి, నాకు చిన్న వరం కావాలి అన్నాడు. ఏమిటయ్యా అంటే, ఏం లేదు, తమరు కూడా మానవ జన్మ ఎత్తినారు కనుక అప్పుడప్పుడు మీకు నిద్ర వస్తుంది, ఆవులింత వస్తుంది. ఆవులింత వచ్చినప్పుడు చిటిక వేస్తూ ఉండాలి కదా. చిటికేటువంటి దాని ద్వారా ప్రసరించేటువంటి సూక్ష్మక్రిములు మొదలైన వాటిని ఉపసంహరించుకునేటువంటి ప్రక్రియ అన్నమాట. అటు ఆవులించేటప్పుడు ఇట్లా చిటికలు వేస్తూ ఉంటాం. నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి అన్నట్ట హనుమంతుడు. ఆవులించి మీరు ఎప్పుడు ఆవులిస్తారో అప్పుడు నేను దగ్గరుండి నేను చిటిక వేస్తూ ఉంటాను. అంటే ఏమిటండి, ఏమైనా సాధ్యమవుతుందా ఇది? అంటే ఒక్క క్షణం కూడా ఏమరటానికి వీల్లేదు. ఆయన నోరే చూస్తూ ఉండాలి. ఆయన ఆవులింత ఎప్పుడు వస్తుందో గమనించాలి. వచ్చిన వెంటనే ఈ చిటిక వేస్తూ ఉండాలి. అటువంటిది శ్రద్ధ అన్నమాట. కాబట్టి దాన్ని పరిప్రశ్నేన సేవయ అన్నారు. ఆ సేవ అనేటువంటి భావన ఆ రకంగా ఉంటుంది. అట్లా చేస్తే అప్పుడు గురువు చాలా సంతోషపడి ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః, తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు నీకు ఉపదేశం చేస్తారు అని భగవంతుడు చెప్పాడు.
కాబట్టి అందుకని అడుగుతున్నాడు, పరిప్రశ్న చేస్తున్నాడు. ఈ పరీక్షిత్తు మహారాజు మాట్లాడే మాటలన్నీ ఆ పరిప్రశ్నకు సంబంధించిన విషయాలన్నమాట. ఎవ్వని నాభియందు బొడ్డు, శ్రీ మహావిష్ణువునకు సంబంధించినటువంటి నాభి, పద్మనాభుడు అంటారు ఆయన్ని. పద్మము నాభియందు కలవాడు, పద్మము నాభియందు కలవాడు అని అంటే ఇది ఎట్లాగండి? మనము ఇప్పుడు ఈ దండ ఉంది, నాకు చాలా ప్రేమతో భక్తితో నా కంఠమునందు అలంకరించారు. అది చాలా శ్రేష్టమైన వస్తువు. ఆ పుష్పంలో ఉండేటువంటి ఆ స్పర్శ, దాని సువాసన మొదలైనవి శరీరానికి సోకి చాలా మంచి మేలు చేస్తుంది. కానీ దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ తొడిమెలు అవి ఉన్నాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ గుచ్చుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుకి బొడ్డులో తామర పుష్పం ఉంది అంటే దాన్ని ఎన్నాళ్ళు భరిస్తాడండి, ఎట్లా భరిస్తాడండి అని మనకు అనిపిస్తుంది. భగవంతుడు సర్వసమర్థుడు, సర్వమును ధరించేవాడు, ఆయనకి ఏమీ ఇటువంటి ఇబ్బందులేమీ ఉండవు. మన స్టాండ్ పాయింట్ నుంచి మనం ఆలోచిస్తున్నాం, కానీ అది సరైనది కాదు. ఎవ్వని నాభియందు ఎల్ల లోక అంగ సంస్థాన కారణ పంకజము పొడమే, అన్ని లోకాల ఏర్పాటుకు కావలసినటువంటి మూల పదార్థంగా ఒక పద్మం పుట్టిందో అందుదయించి బ్రహ్మదేవుడు సర్వావయవ స్ఫూర్తి తనరారునట్టి పితామహుండు, అందులో చిన్న జీవకణంలాగా వచ్చి మెల్లమెల్లగా అక్కడ కావలసినటువంటి అవయవాలన్నింటినీ కూడా, అంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు మొదలైనటువంటివి, అంతేకాదు మనకు ఒక తలకాయ, ఆయనకి 4 తలకాయలు, ఆ 4 తలకాయలు మొదలైనటువంటి స్వరూపాన్నంతటినీ కూడా పుంజుకొని మెల్లమెల్లగా సంపాదించుకొని తనరారునట్టి పితామహుండు కణగి ఎవ్వని అనుగ్రహమున నిఖిల భూతముల సృజించే. ఆయన పుట్టాడు. ఆయన పుట్టినటువంటి వాడు అన్ని రకాలైనటువంటి భూతాలను సృష్టించాడు. భూతములు అంటే ఉన్నవి అని అర్థం. మామూలుగా స్థూలంగా భూతములు అంటే పంచభూతములు 5: పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశములు. ఇవన్నీ కూడా వీటినన్నిటినీ సృష్టించాడు. ఎవని అనుగ్రహం చేత సృష్టించాడు అంటే అక్కడే చిన్న సమాధానం కూడా ఉంది. ఎవని అనుగ్రహంతో పుట్టాడో ఆయన అనుగ్రహంతోనే సృష్టించాడు. అట్టి విధాత ఏ అనుమున సర్వేషు రూపంబు కనుగొనే, అటువంటి సృష్టినంతా చేసేవాడు విధాత, విశేషముగా అన్నిటినీ సృష్టించేవాడు అని అర్థం అన్నమాట. ఆ విధాత సర్వేషు రూపంబును ఏ పద్ధతిగా కనుగొన్నాడు? ఏ పద్ధతిగా కనుగొన్నాడు అని అంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. పుట్టిన భగవంతుడు బ్రహ్మదేవుడు నాభికమలములో పుట్టాడనున్నాం. నాభికమలము అనేటువంటిది బ్రహ్మదేవునికి ఉత్పత్తికి కారణభూతమైనటువంటిది. అది ఒక ఆకారంలో ఉంటుంది, అందులో నుంచి ఇంత స్వరూపం వచ్చింది. ఈ నాభి శరీరంలో ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, అటువైపు ఎంత విస్తారం ఉంటుంది, ఇటువైపు ఎంత విస్తారం ఉంటుంది, దీన్ని కనుక్కోవడం సాధ్యమవుతుందా? అంటే మనం ఇంకొక రకంగా భావించాలంటే, మనం ఇంట్లో చాలా 10-15 గదులు పెట్టుకున్నాం. ఎప్పుడున్నా ఏదో ఒక చోటే ఉంటాం, ఒక అడుగు మేరలోనే ఉంటాం. ఆ అడుగు మేరలో ఉండేటువంటి ఆ భాగంలో ఉన్న మనం ఇంటి యొక్క సమగ్ర దర్శనం మనకు ఎట్టా కలుగుతుంది? ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయి, ఇక్కడ పద్మము రేకులు ఎన్ని అడ్డం ఉన్నాయి, ఎట్లా కనుక్కున్నాడు అంటే విష్ణు దర్శనము ఆయనకు ఎలా లభించింది బ్రహ్మదేవుడికి. ఆయనకు ఎలా లభిస్తే నీకెందుకయ్యా అంటే నాకు కూడా లభిస్తుందేమోనని. ఆయనకి లభిస్తే లభించిందా లభించలేదా అనేటువంటి విచారణ నీకెందుకు? ఎందుకంటే నేను కూడా ఆ దర్శనం పొందాలి కనుక. సర్వేషు రూపంబు కనుగొనె రుచిరభంగిన్,
ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును సర్వేషు రూపము ఎట్లా కనుగొన్నాడు అనటంలో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఆయన అసలు రూపం లేదు, నామరూప అతీతుడు. నామము లేదు, రూపము లేదు. ఆయన్ని బ్రహ్మదేవుడు ఎట్లా కనుక్కున్నాడు, చూశాడు. రూపము చూడాలి అని, రూపం అనేటువంటిది చక్షురు విషయం, కంటికి సంబంధించిన విషయం. ఎట్లా కనుగొన్నాడు, చూశాడు. ఎట్లా కనుగొన్నాడో తర్వాత చెప్తున్నాడు చాలా ఆశ్చర్యకరంగా. అది ఎంత కష్టసాధ్యమైన విషయమో తర్వాత వివరిస్తున్నారు. ఆ రూపం కనుగొనెన్ రుచిరభంగిన్ ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నళినజునకును ప్రతీక విన్యాసభావగతుల వలనను భేదంబుగలదే. ఇక్కడ చాలా లోతైనటువంటి ఒక ప్రశ్న అడిగాడు పరీక్షిత్తు. అయ్యా, ఒక్క విషయం చెప్పండి నాకు, ఆ నారాయణుడికి ఈ బ్రహ్మగారికి ఏకత్వమా భిన్నత్వమా? ఆయనే ఈయన, ఆయన వేరు ఈయన వేరునా? మామూలుగా కామన్ సెన్స్తో మనకు ఏమనిపిస్తుందండి? ఆయన వేరు ఈయన వేరు, అంతేగా. నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు అని అంటే వెంటనే మనకు అనిపించేటువంటి మాట ఏమిటి? నారాయణుడు వేరు, బ్రహ్మ వేరు. ఒక తల్లి గర్భంలో నుంచి ఒక బాలుడు పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో బిడ్డ, అదిగో తల్లి అంటాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు ఏం చేస్తారు? ఇదిగో ఈ తల్లి గర్భంలో ఆ గర్భపు సంచిలో ఈ పిండము ఇలా కదులుతోంది, అలా కదులుతోంది, ఆమెకు తెలుస్తుంది. అంటే ఏమిటి? కడుపులో ఉన్న అది వేరే, తాను వేరే. కాబట్టే అదొక స్వరూపంతో బయటికి వచ్చింది. ఆ గర్భస్థ శిశువు మరొక స్వరూపంతో బయటికి వచ్చింది, వేరు కాబట్టి. అలాగే నారాయణుని వలన బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే తత్వతః, అంటే జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే ఇద్దరు ఒకటేనా, ఇద్దరా? అంటే దీనికి వేదంలో ఒక మాట, ఒక చక్కని సమాధానం చెబుతోంది. ఆత్మావై పుత్రనామాసి. ఒరే నాయనా, నీకు కొడుకు పుట్టాడంటే ఆ కొడుకు నువ్వేరా అంటోంది. నువ్వే అనే మాట మనం అనుకుంటున్నాం, కానీ కనబట్టం కానీ అనుభవం కానీ వాడు వేరు, నేను వేరు. ఇందులో ఆ వేరు అనేటువంటి దాన్ని నిరూపించడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి. వాడన్నం వాడు తింటున్నాడు, మన అన్నం మనం తింటున్నాం. మేమిద్దరం ఒకటేనండి, భార్యాభర్తల్ని మేము ఏకస్వరూపంగా ఉంటామండి, మాలో భేదాలు లేవండి అని ఎవడైనా అన్నాడంటే అది పచ్చి అబద్ధం. ఎందుకనంటే అదే నిజమైతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అన్నం తింటే రెండో వాడు తినక్కర్లా. జరుగుతుంది అది. వాడన్నం వాడిది, వీడన్నం వీడది. కాబట్టి ఈ ఏకత్వానికి ఏమిటి లక్షణం? ఏకత్వానికి ఏమిటి లక్షణం అంటే అది భావాత్మకమైనటువంటిది, పరిశీలించి చూస్తే కానీ తెలియనటువంటిది. తండ్రి కొడుకు ఒకటి అనేది మాట కూడా అదే అర్థం. అయితే ఇది లోక విషయం. తత్వ విషయంలో ఆ శ్రీమన్నారాయణుడే బ్రహ్మగా అయినాడు. దానికి వేద వాక్యం యొక్క ప్రమాణం ఏమిటంటే బహుశ్యాం అనుకున్నట్ట భగవంతుడు. నేను అనేకం అవుతాను అనుకున్నట్టు. అనేకం అయ్యేటప్పటికీ ఆయన సృష్టి అంతా ప్రారంభమైపోయింది. ఈ సృష్టి ప్రారంభమైంది వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దెర్ ఆర్ నో టూ థింగ్స్. దాన్నే అద్వైతం అంటాం. అగో ఆ మూల సూత్రాన్ని చెప్పడం కోసం పరీక్షిత్తు చేత వ్యాసుల వారు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు.